ప్రవీణ గారు. ఆ! యాహ్! నమస్కారమండి. హలో అండి. అంటే ఇండీ ఫిల్మ్స్ చేయడం ఎప్పుడూ కష్టమే. హ్మ్. బట్ పీపుల్ పోస్ట్ కోవిడ్ ఏంటంటే పీపుల్ టేస్ట్స్ మారినియి. పీపుల్ ఆర్ కన్స్యూమింగ్ సో మచ్ ఆఫ్ కంటెంట్ అది ఇది మాట్లాడుతున్నారు గదా! అవును. ఇప్పుడు కంచరపాలెం చేసినప్పుడు దట్ ఈస్ అప్పుడైతే తర్వాత వచ్చింది గానీ ముందు దట్ ఈస్ ఆల్సో ఇండీ ఫిల్మ్ లాగే అవును. స్టార్ట్ అయింది. అవును. సో, అప్పుడు కష్టపడ్డారా? ఇప్పుడు కష్టపడ్డారా? అప్పుడు ఆడియన్స్ టఫ్‌గా ఉన్నారా? ఇప్పుడు ఆడియన్స్ టఫ్‌గా ఉన్నారా? అప్పుడంటే అసలు ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి లేవు కదా! సో, అవును. అంటే ఇన్ ఎ వే అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవు. డెఫినెట్‌లీ ఇన్‌ఫ్లేషన్ పోస్ట్ కోవిడ్ ఇన్‌ఫ్లేషన్ ఉంది. ప్రైసెస్ అన్నీ కూడా చాలా ఎక్కువైపోయాయి. ఐ డోంట్ థింక్ ఈ టైమ్ 'కంచరపాలెం' లాంటి సినిమా ఇప్పుడు చేసినా కూడా చాలా ఎక్కువ బడ్జెట్ అవుతదని నాకు అనిపిస్తుంది. ఆ టైం కన్నా. అండ్ డెఫినెట్‌లీ మన ఓటీటీ అండ్ అట్ ద సేమ్ టైమ్ మన మెగా బడ్జెట్, మెగా సక్సెస్‌ఫుల్ సినిమాలు కూడా వచ్చేసినాయి. సో, ఐ ఫీల్ లైక్ అప్పటికన్నా నాకు ఈ సినిమా తీయడం చాలా కష్టమయింది. ఈ సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టమైందని నాకనిపిచ్చింది. అండ్ ఆల్సో నాకు ఎవరో చెప్పారు 33 డేస్ అని మీరు చెప్పారు. అవును. బట్ ఎక్కడ లైట్స్ అని యూజ్ చేయకుండా చాలా బేర్ మినిమమ్ యూనిట్ గూడా రెగ్యులర్‌గా సినిమా యూనిట్లు అంటే ఒక 100, 150 మంది ఈజీగా కనపడతారు. హ్మ్. చాలా చాలా ఎకనామికల్‌గా చాలా జాగ్రత్తగా చేసిన సినిమా అని అంటున్నారు. అలా ఎక్స్‌పీరియన్స్ ఏదైనా షేర్ చేస్తే జనాలకు ఉపయోగపడుతది. ఓహ్! డెఫినెట్‌లీ. 33 అదే వన్స్ అగైన్ ఇది 'బాబా మాస్టర్‌తో' చెప్పినట్టు 3 సాంగ్స్ 2 డేస్ చేసినట్టు నేనేమి అది గొప్పగా అనుకోవట్లేదు. అండ్ నేను 33 డేస్ ఈ సినిమాలో షూట్ చేసింది అని కూడా నేను గొప్పగా అంటలేదు. ఐ డెఫినెట్‌లీ థింక్ ఎక్కువ కొంచెం టైం అవసరం ఉండేది. బట్ నేను యాజ్ ఐ సెడ్ నేను ఐయామ్ ఎ ప్రాక్టీసింగ్ కార్డియాలజిస్ట్. నేను వర్క్ చేయకపోతే, ప్రాక్టీస్ చేయకపోతే ఐ డోంట్ హావ్ మనీ టు మేక్ ఫిల్మ్స్. సో, నిజంగా చేయాలంటే నేను 2 మంత్స్ పెట్టుకున్నాను. అనుకోకుండా ప్రీ ప్రొడక్షన్ ఎస్పెషల్లీ ఆ ఫైర్ సీన్‌ని ఎట్ట డీకన్‌స్ట్రక్ట్ చేయాలి? అది ఎలా షూట్ చేయాలి? నా దగ్గరున్న టైము, నా దగ్గరున్న బడ్జెట్, సేఫ్టీ అది దట్ యాక్చువల్లీ ఆల్‌మోస్ట్ టుక్ 3 ఆర్ 4 వీక్స్. ఒక ప్లాన్ వస్తాయి. కొంతమంది మినియేచర్స్‌గా చేయమన్నారు. కొంతమంది వీఎఫ్ఎక్స్‌లో చేయమన్నారు. బట్ ఆ ఆథెంటిసిటీ పోకూడదు. అండ్ ఆఫ్ కోర్స్ వీ హావ్ టు రెస్పెక్ట్ ట్రీస్ కాబట్టి వీఆర్ నాట్ సపోజ్డ్ టు బర్న్ ట్రీస్. ఆ ట్రీని కాపాడుకుంటూ ఆ ఆథెంటిసిటీ పోగొట్టుకోకుండా లైక్ వితౌట్ లూజింగ్ దట్ ఆథెంటిసిటీ అది బ్రేక్ డౌన్ చేసుకుంటానికి ఇట్ ఆల్మోస్ట్ మేడ్ మీ లూజ్ ఆల్మోస్ట్ 3 to 4 వీక్స్. సో ఐ ఓన్లీ హ్యాడ్ అది లక్కీగా జాబ్ని కొంచెం పోస్ట్పోన్ చేసి ఐ హ్యాడ్ 1 month. సో ఐ ఓన్లీ హ్యాడ్ 33 డేస్. సో దాంట్లో ఐ హ్యాడ్ టు డూ వాట్ ఐ హ్యాడ్ టు డూ. సో అని అది నేనేం గొప్ప అనుకోవట్లేదు. బట్ ఇవి చేసాము. ఇప్పుడు దాకా వచ్చిన ఫుటేజ్ యాక్చువల్లీ ఇంకా కొంచెం ఫుటేజ్ కూడా ఉంది. అది ఇట్లాంటి కథలు కూడా మార్కెట్ వైజ్ నుంచి కొంచెం ప్రెషర్ ఉంటుంది. 2 అవర్స్ కన్నా ఎక్కువ ఉంటే ఎవరు చూడరు, కొత్త వాళ్ళు కదా లైక్ అది ఈ 3 సినిమాలతో ఇఫ్ వన్ థింగ్ ఐ కెన్ చేంజ్ ఇస్ కొంచెం ఆ కొత్త వాళ్ళు ఎవరు చూడరు అని ఒక్క మాట కొంచెం చేంజ్ అయితే మీడియాలో ఐ రియలీ ఫీల్ మనకి కొత్త టాలెంట్ వస్తుంది. పెద్ద సినిమాలో పెద్ద సినిమా స్పేస్ ఉంది. అది ఎవరు అది లైక్ ఇట్ వోంట్ బీ అఫెక్టెడ్. బట్ ఈ ఆపర్చునిటీస్ బయటకు వస్తాయి, ఇట్లాంటి టాలెంట్ బయటకు వస్తాయి, ఇట్లాంటి ఎక్స్పెరిమెంటల్ కథలు బయటకు వస్తాయి. అండ్ యాజ్ ఇన్ హోల్ మనం బెనిఫిట్ అవుతాము. సినిమా అనే ఒక ఆర్ట్, కళ అనే ఒక ఆర్ట్ గ్రోత్ అవుతుందని నా ఒపీనియన్. సో ఆ 33 డేస్ అనేది ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ విత్ ఎనీ టైప్ ఆఫ్ ప్రైడ్. ఐ జస్ట్ దట్స్ ఆల్ ఐ హ్యాడ్. అండ్ లైట్స్ అవన్నీ తప్పకుండా వాడాము. ఎందుకంటే as you saw, there's quite a few night scenes. Night scenes are చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే నైట్ బత్తాస్ అన్నా, లైట్స్ అన్నా, కాల్ షీట్స్ అన్నా ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అక్కడ తప్పకుండా లైట్స్ వాడాం. డే లైట్ యాజ్ ఐ సెడ్ డే లైట్ ఈచ్ ప్రాంతానికి ప్రత్యేకమైన లైట్ ఉంటుంది. అది క్యాప్చర్ చేస్తానికి డేలో మాత్రం వీ డిడెంట్ యూజ్ లైట్స్ బట్ యూ హ్యావ్ టు యూజ్ ఆల్ ఆఫ్ దోస్ అదర్ థింగ్స్. దాని వరకు టీమ్ యాజ్ ఐ సెడ్ కాస్ట్ దగ్గర నుంచి క్రూ దాకా చాలా సపోర్టివ్గా ఉన్నారు. ద ఛాలెంజెస్ వీ ఫేస్డ్ ఆర్ న్యాచురల్ బేస్డ్ ఆన్ టైమ్ అండ్ రీసోర్సెస్, మనీ అండ్ ఊర్లో చేస్తున్నాము సింక్ సౌండ్. సో దోస్ వర్ ద ఛాలెంజెస్ దట్ వీ హ్యాడ్. అండ్ ఆల్సో బికాస్ యాజ్ అ డైరెక్టర్ నాకు పెర్ఫార్మెన్స్ వచ్చేదాకా నెక్స్ట్ డేకి వెళ్ళాం. సో హౌ మెనీ డేస్ హౌ మెనీ టైం పాపం ఒక గడ్డిమామ దగ్గర సీన్కి న్యాచురల్ రియాక్షన్ కావాలని పాపం అందరిని రాళ్ళతో కొట్టాల్సి వచ్చింది. నాట్ ఆన్ హర్ ఫేస్, ఆ రియాక్షన్ కోసం. అండ్ పాపం ఇది రామకృష్ణ దగ్గరికి వచ్చేదానికి 30 టేక్స్ కన్నా ఎక్కువ చేసే ఛాలెంజ్ సీన్లో. సో అట్ ద సేమ్ టైమ్ అ పార్ట్ ఆఫ్ మీ డజంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ ద టేక్. అండ్ మీరు చూసారు కదా పర్ఫార్మెన్సెస్ మాత్రం యాహ్! పంటినాయి. సో అదే సెట్ ఫైనాన్షియలీ సక్సెస్ఫుల్ అయినా అవ్వకపోయినా సినిమా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు పర్ఫార్మెన్సెస్ గుర్తు పెట్టారు ఆడియన్స్ అని నాకు ఒక
ప్యూర్ సాటిస్ఫాక్షన్. సో ఒక అకాడమిక్ క్వశ్చన్, కంచరపాలెంకి ఎంత ఖర్చు పెట్టారు, దీనికి ఎంత ఖర్చు పెట్టారు? అది నేను జస్ట్ టు అండర్స్టాండ్ హౌ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ అండి. డెఫినెట్లీ కంచరపాలెం ఇప్పుడు చేస్తే ఐ థింక్ ఇట్ వుడ్ బి అట్లీస్ట్ 3 times ద బడ్జెట్ ఆఫ్ వాట్ ఐ స్పెంట్. అండ్ ఇది దీని దగ్గరికి వచ్చేదానికి డెఫినెట్లీ ఐ స్పెంట్ మోర్ దెన్ 3 times as much as కంచరపాలెం ఫర్ షూర్. బట్ ఇట్స్ ఓకే, యాజ్ ఐ సెడ్ దీంట్లో కొరియోగ్రాఫ్ డాన్సెస్ ఉన్నాయి, స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఆ బైక్ ఎఫెక్ట్ అది మేము విఎఫ్ఎక్స్ చేయలేదు, వి డిడ్ దట్ న్యాచురలీ. ఫైర్ సీన్ ఇస్ ఎక్స్పెన్సివ్ అండ్ స్టంట్మెన్ ఉన్నారు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ ఆర్ న్యాచురలీ expensive because we of course we respect the unions and we use unions. ade ayemi kanchalapalam ledu UMUR kuda levu. So is katha sariga cheptaniki actually in fact I would say ee katha nenu inka sariga cheppaledu endukante the main thing what I wanted to show was oka ఊరు ఇలా ఉంటది. ఈ రామకృష్ణ చేసిన అనుకోకుండా అబద్ధం హోక్స్ మూలాన ఆ ఊరు పెరుగుతుంది. అది ఐ నో ఐ డిడెంట్ డూ ద బెస్ట్ జాబ్. పొద్దున్న ఒక ప్రొడ్యూసర్ గారితో మాట్లాడుతున్నాను అండ్ ఐ నో ఐ డిడెంట్ డూ ద బెస్ట్ జాబ్ అండ్ ఐ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఉన్న టైము, ఉన్న రీసోర్సెస్, ఉన్న టెక్నికాలిటీస్తో there's only so much I could do. సో ఎక్కువగా మన రామకృష్ణ గారు అది ఆ లాస్ట్ సీన్లో చెప్పుతాడు. అండ్ ఐ థింక్ హీ డిడ్ ఎ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ బికాస్ నేను స్క్రీన్లో ఆడియన్స్తో చూస్తుంటే ఎవరు సీట్లో నేను వెళ్ళలేదు. అండ్ ఒక పెద్ద యాక్టర్ ఆయనకి చెప్పారు ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేశారంటే ఆ డైలాగ్లో. సో అది ఆయనతో చెప్పించాను. బట్ ఐ నో ఇది యాజ్ ఐ సెడ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్. నేను అనుకున్న దానికి, నేను అచీవ్ చేసిన దానికి నేను ఐ థింక్ 60%. బట్ వన్ థింగ్ ఐ విల్ డెఫినెట్లీ స్టాండ్ బై ఇస్ పర్ఫార్మెన్సెస్ మాత్రం ఐ థింక్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. సో దానికి నేను తప్పకుండా ఐల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. యా ప్రవీణ గారు హియర్. అబ్బా హాయ్. హాయ్. సినిమాలో సింక్ సౌండ్ యూజ్ చేశారు కదా, అవును, ఇక్కడ నాగార్జున ఉన్నాడు. ఇక్కడ చాలా క్వాలిటీగా సింక్ సౌండ్లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో నాగార్జున ఇది మాత్రం నువ్వే ఆన్సర్ చేయాలి. నాగార్జున గుణ ఇప్పటి వరకు వచ్చిన సింక్ సౌండ్ బేస్డ్ ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్వాలిటీ ఫిల్మ్ అనిపించింది. థ్యాంక్ యూ. అండ్ సినిమాలో ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఆ సీక్వెన్స్లో జుత్తులు పట్టుకొని కొట్టుకుంటారు. అవును, అది ఊళ్ళ సైడ్ చూసి వాటర్ దగ్గర ఇలా కొట్టుకుంటూ ఉంటారు. సో అవి చూసి ఇన్స్పైర్ అయ్యి చేశారా, లేదంటే చూసినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే అక్కడ సీక్వెన్స్కి సెట్ అయ్యిందని పెట్టారు అనిపించింది? ఓ అబ్సల్యూట్ నాట్. సో నేను ఎంతైనా మీకు మీ అందరికీ చెప్పాను లాస్ట్ టైం కూడా, నేను సమ్మర్ నేను ఊర్లోనే పెరిగాను. సో ఇక్కడ బావిల దగ్గర బావిల దగ్గర అండ్ తర్వాత అట్ వేరియస్ ప్లేసెస్ ఐవ్ సీన్ ఉమెన్ ఫైటింగ్. వాళ్ళు చాలా దారుణంగా కొట్టుకుంటారు. అండ్ ఎందుకో దే డెఫినెట్లీ గో ఆఫ్టర్ ద హెయిర్. అది మన స్టంట్ మాస్టర్ గారు మార్వల్ నటరాజ్ మణిగన్ గారు అది ఫస్ట్ కోరియోగ్రాఫ్ చేశారు. ఆ కోరియోగ్రాఫ్ చేసి ఇక నాకు నిజంగా అది యాజ్ ఐ సెడ్ కంచరపాలెం టైం నుంచి యాక్టింగ్ అండ్ లివింగ్ లైక్ ఇట్స్ నాట్ ఎ డిఫరెన్స్. సో ఆయన ఒక్కసారి అది కోరియోగ్రాఫ్ చేసేస్తే ఆ సీన్కి ఒక రొటీన్ వచ్చేసింది. అండ్ మీ అండ్ సత్యవతి జస్ట్ వెంట్ అట్ ఇట్. నిజంగా చూడు, అండ్ ఊరు వాళ్ళు కూడా వాళ్ళకి యాక్టింగ్ ఏంటో నటన ఏంటో తెలియదు. సో నిజంగా ఇద్దరు అమ్మాయిలు ఫైట్ చేసుకుంటున్నా అనుకున్నారు. సో వాళ్ళు మమ్మల్ని వెనక్కి లైక్ దే వర్ ట్రైంగ్ టు బ్రింగ్ అస్ బ్యాక్. అసలు ఆ రోజైతే ఎన్ని బ్రూజెస్, ఎన్ని దెబ్బలు తగినాయి అంటే అందరికీ. తర్వాత సత్యవతి గారు ఒక చోట కొరుకుతుంది. ఇట్ వాజ్ రియల్. నిజంగా చెప్పాలని నిజంగానే రియలే. సో బట్ ఐ సా దట్ ఇన్ ఊర్లో తెనాలిలో ఒకసారి మేము మా పేరెంట్స్తో వెళ్ళినప్పుడు గొడవలు, తర్వాత విజయవాడలో అట్లా గొడవలు నేను తప్పకుండా చూశాను. వన్ ఆఫ్ ద ఐకానిక్ సీన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అది ఆ పర్టికులర్ సీన్. ఎందుకంటే ఊళ్ళ సైడ్ చాలా మంది కనెక్ట్ అయ్యారు. చాలా అసలు నేను అది మన కరీంనగర్ విజయవాడకి వెళ్తే అసలు ఆడవాళ్ళకి ఎంత నచ్చిందంటే అసలు ఐ హ్యావ్ టు సే ఆడవాళ్ళకి అయితే చాలా. నేను రాత్రి కూడా ఆర్బిట్ మాల్లోకి వెళ్తే వాళ్ళు ఎక్కడో ఆల్మోస్ట్ 80 kilometers నుంచి వచ్చి ఆ సీన్ చాలా నచ్చిందని చెప్పారు. సో ఆడియన్స్, యూ హ్యావ్ టు సీ దిస్ మూవీ ఇన్ ద థియేటర్. ఓకే ప్రవీణ గారు, యా ప్రవీణ గారు ఇక్కడ మీరు ఇందాక స్పీచ్లో మాట్లాడుతూ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను, 10 yearsకి చాలా మారింది అన్నారు. ఎస్పెషల్లీ రిలీజ్ అని చెప్పారు 2-3 సార్లు మీరు. రానా గారు ఉన్నారు అండ్ సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేసింది, మీకు కూడా రిలీజ్ కష్టాలు ఉన్నాయా ఈ సినిమాకి సంబంధించి? ఏ ఇండిపెండెంట్ ఫిల్మ్ సినిమా విత్ న్యూ ఫేసెస్ ఎవరికైనా ఉంటాయండి. ఆయన సపోర్ట్ చేశారు డెఫినెట్లీ. బట్ థియేటర్స్కి ఆడియన్స్ రావాలి కదా. అట్ ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని థియేటర్స్ ఉన్నా ఆ సీట్స్ ఫిల్ అవ్వాలి కదా. సో దట్ ఈస్ ఛాలెంజింగ్. ప్రవీణ గారు, అంటే డైరెక్టర్గా ఇంకా చేయాలనుకుంది చేయలేదన్నారు, కానీ కాస్టింగ్గా మాత్రం మీకు కాస్టింగ్కి మీరు తీసుకున్న ఆర్టిస్ట్ని చూస్తే 100% కాస్టింగ్ జస్టిఫికేషన్ జరిగిందండి.
అన్నం క్యారెక్టర్ కానీ, రామకృష్ణ క్యారెక్టర్ కానీ వాళ్ళే జస్ట్ లైక్ క్యారెక్టర్స్ లాగా బిహేవ్ చేయడం మొదలెట్టారు. మీ క్యారెక్టర్స్‌తో కనెక్ట్ అయ్యి మీ కథతో ట్రావెల్ అవ్వటానికి దే ఆర్ మెయిన్ పిల్లర్స్ అనిపించారు. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఒక బిలీఫ్ సిస్టమ్ మీద మీరు ఒక చిన్న గా సాగింది ఈ మూవీ. అవును. అట్ ద సేమ్ మనకున్న బిలీఫ్ సిస్టమ్స్ వెనకాల ఏం కథలు ఉన్నాయి అనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది మాకు. ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడి నుంచి మీకు ఈ థాట్ మొదలైంది? అంటే బుల్లెట్ బాబు అనేది అక్కడి నుంచే మొదలైందా? యా నో యాక్చువల్లీ నో ఐ డెంట్ బుల్లెట్ బాబు అనే ఒకళ్ళు ఉన్నారని నాకు అసలు తెలియదు. సో నేను యూఎస్ఏ పెరిగిన అండ్ డాక్టర్ అయినా నేను నిజంగా ఇప్పుడు చెప్తున్నాను, నాకు నిజంగా ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది. లైక్ ఐ రియలీ బిలీవ్ వెదర్ ఇట్స్ గాడ్ ఆర్ వెదర్ ఇట్స్ హైయర్ పవర్ ఆర్ యాజ్ అ డాక్టర్ ఐ సీ డెత్ అండ్ డైయింగ్ ఆల్ ద టైమ్. బట్ కొన్నిసార్లు యాక్చువల్లీ చాలాసార్లు నేను ప్రిడిక్ట్ చేయింది అవుతుంది. ఎవరైనా కోమాల నుంచి వేకప్ అవుతామన్నా, లేకపోతే సివియర్ హార్ట్ అటాక్ వచ్చినాక అది నార్మలైజ్ అవుతామన్నా. సో యాజ్ అ సైంటిస్ట్ ఐ థింక్ ఈవెన్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ సెడ్ దిస్, a real scientist also understands there's something above them. సో ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. నేను ఎవరిని ఒక బుల్లెట్ని ఒక వస్తువుని ప్రేయర్ చేయాలని నేను చెప్పట్లేదు. అలా అని నేను చాలా నాకు ఇట్లా పిల్గ్రిమేజెస్ సైట్స్కి వెళ్తూ ఇట్లా రిలీజియస్ సైట్స్కి వెళ్తూ నాకు ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. అది హరిద్వార్ అయినా రిషికేష్ అయినా. బట్ లైక్ యూరోప్లో ఒక చోటు ఉంటుంది లోర్డ్ అని. అక్కడ నమ్మకం ఏంటంటే ఒక అమ్మాయి ద వర్జిన్ మేరీని చూసిందంట. అండ్ అక్కడ ఒక కొండ ఉంటుంది, ఆ కొండ నుంచి నీళ్ళు వస్తుంది అనమాట. అలాంటిది మదురై దగ్గర కూడా ఒక ఉంటుంది, అలగర్ కోవిల్. అక్కడి నుంచి వాటర్ వస్తే ఆ వాటర్కి ఒక స్పిరిచువాలిటీ, ఒక పవర్ ఉంటుందని నమ్ముతారు. సో ఆ చిన్న కథ పెద్దగా అయిపోయి ఇప్పుడు 2 హ్యూమంగస్ $multi-million చర్చెస్ ఉన్నాయి. అండ్ ప్రపంచం చుట్టూత మనుషులు వచ్చి అక్కడ ఉన్న కాలువ దగ్గర నుంచి నీళ్ళు తీసుకెళ్ళి అది వాళ్ళని ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇంప్రూవ్ చేస్తారని ఒక నమ్మకం. సో అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, దీని వెనక నిజంగా ఒక అమ్మాయి ఎవరన్నా ఒక రామకృష్ణ గడ్డివాం దగ్గరికి రమ్మంటూ అక్కడికి వచ్చిందేమో, వాళ్ళ పేరెంట్స్ దొరికిపోయారేమో, అందుకే అని ఒక సంఘటన జరిగిందేమో అని ఆ థాట్తో ఈ దీనికి కనెక్ట్ అయ్యాను. సో ఎక్కడన్నా ఇట్లా చూస్తే దీని ఆరిజిన్ ఏంటి యూనో. అండ్ దెన్ న్యాచురలీ మన ఇండియాలో అలా ఇది ఊర్లో అనుకున్న ఒక బిలీఫ్ సిస్టము, మన పెద్ద దేవుళ్ళు ఇది కలిపేసుకుంటాం, ఇది ఈ రూపం అని. సో ఇన్ అ వే నాకు మన మిథాలజీ, మన రిలీజన్, మనదని కాదు జనరల్ ప్రపంచంలో ఉన్న రిలీజన్స్ ఆ థాట్ ప్రాసెస్ ఏంటి అని నాకు ఒక ఇంట్రెస్ట్. అండ్ అంతా డిస్టిల్ చేసుకుంటే బేసిక్లీ వాట్ డస్ ఇట్ కమ్ డౌన్ టు? ఇట్ కమ్స్ డౌన్ టు అ బిలీఫ్. ఒక దేవుడు ఉన్నాడు అంటే ఒక హోప్ వస్తుంది, నాకన్నా ఇంకెవరో ఉన్నారు, నేను వాళ్ళని ప్రే చేస్తే ఏదైనా మంచి జరుగుతుందో ఏదో చెడ్డ జరుగుతుందో అని నా నమ్మకం. అందుకే ఆ విలేజర్ సీన్స్ ప్రే చేసేటప్పుడు అక్కడ మేము చాలా డిస్కస్ చేసుకున్నాం, దానికి వెనక ఆ సంస్కృత శ్లోకం పెట్టాలా వద్దా అని. ఫైనలీ వి డిసైడెడ్ టు పుట్ ఇట్. ఎందుకంటే నిరంజన్ ఈపీ చెప్పారు, వాళ్ళ విలేజర్స్ వాళ్ళకి ఏదన్నా హానికరం జరిగితే వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళ దగ్గర డబ్బు లేవు, వాళ్ళకి కనెక్షన్స్ లేవు, వాళ్ళు కొట్టుకోలేరు, వాళ్ళకి ఇంకేం మిగిలింది? ఒక నమ్మకం. సో వాళ్ళందరూ ప్రే చేస్తారు, ఇది ఊరు కాలిపోతుంది, ఏదైనా చేయాలి అని. సో అందుకే అక్కడ ఒక శ్లోకం పెట్టుకున్నాను, అక్కడ ఒక్క చోటే పెట్టాను. బట్ అదర్వైజ్ టోటల్ సినిమా ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ న్యూట్రల్ బికాస్ ఇట్స్ దిస్ guy who gets stuck in a stupid situation. అండ్ దాని మూలన ఒకటి క్రియేట్ చేస్తాడు, దాని మూలన రియలైజ్ చేస్తాడు, ఇది నేను అనుకోకుండా ఒక చిన్న రియాక్షన్ చేశాను అండ్ దాని మూలన అది ఊరంతా తగిలిపడిపోతుంది. ఈ నమ్మకం మూలన ఆ ఊరు పెరుగుతుంది, ఎమ్మెల్యే వస్తాడు, అక్కడ చుట్టూతో కార్డ్స్ పెరుగుతాయి, లైట్స్ వస్తున్నాయి. అది కొంతమంది గ్రీడ్ మూలాన చేసిన ఊరంతా బెనిఫిట్ అయిపోతుంది అని నా అభిప్రాయం. యాజ్ ఐ సెడ్, నాకు లిమిటేషన్ ఉంది చెప్తానికి. ఐ ట్రై టు టెల్ ఇట్ ద బెస్ట్ దట్ ఐ క్యాన్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పెర్ఫార్మెన్సెస్ మాత్రం అదిరిపోయిన నా ఒపీనియన్. సో మనోజ్ గారు సార్, అంటే కంప్లీట్ విలేజ్ నేటివిటీ ఉన్న క్యారెక్టర్లోకి చాలా ఈజీగా అంటే ఎఫర్ట్లెస్గా మౌల్డ్ అయిపోయారు అనిపించింది. అంటే మీరు ఎన్ని రిహార్సల్స్ చేశారో మాకు తెలియదు, కానీ ఆన్ స్క్రీన్ మాకు చూస్తున్న అప్పుడు చాలా ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్స్ చాలా రిలేట్ అవుతాం, ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్సే ఎక్కువ ఉంటాయి. ఆన్ స్క్రీన్ ప్రజెంట్ చేసేటప్పుడు మీకేమనిపించింది? అంటే ఈ క్యారెక్టర్తో మీ ట్రావెల్ గురించి ఏం చెప్తారు? నేను
గత 17 ఏళ్ళ నుంచి ప్రపంచంలో చాలా సిటీస్ తిరిగానండి. తిరిగే ప్రతిసారి నేను మన నేటివిటీని మిస్ అవుతూ ఉంటాను. ఎక్కడికెళ్ళినా మన భాష మాట్లాడతాను, మన యాసలోనే మాట్లాడతాను, మన ఫుడ్డే తింటాను, మన సినిమాలే చూస్తాను. సో, అలా చేసి, చూసి నాకు ఉన్న ప్రేమించిన ప్రాంతాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ క్యారెక్టర్లు ఈ సినిమాలో ఉన్నాయి. సో, నాకు నచ్చిన ప్రపంచం ఇది. సో, దాంట్లో జీవించడానికి నేను కష్టపడలేదు, ఇష్టపడ్డాను. ఉషా గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగుంది, మీ క్యారెక్టర్ చాలా బాగుంది. అంటే మీరు కనిపించినప్పుడల్లా థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. సార్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, అండ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ కామెడియన్స్ చాలా తక్కువ. అంటే కోవే సరళ గారు, విద్యుత్ లేఖ గారు, వీళ్ళ తర్వాత కొంచెం దాన్ని ఏమన్నా మీరు ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఫ్యూచర్ ఇంకేమన్నా ప్లాన్స్ ఏంటి? డెఫినెట్గా. సో నేను ఇన్ నార్మల్ లైఫ్లో కూడా నేను చాలా కామెడీ చేస్తాను ఫ్రెండ్స్తో. సో సో అది బాగా వర్కౌట్ అయింది ఇందులోని. అండ్ నెక్స్ట్ బై గాడ్ గ్రేస్ నాకు ఇలాంటి క్యారెక్టర్ విచ్ కెన్ బి ఇంపాక్ట్ఫుల్ ఇన్ సొసైటీ లైక్ ఎ గర్ల్ లైక్ మీ. సో ఇలాంటి క్యారెక్టర్స్ అయితే ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. సో జస్ట్ టు ఎంపవర్ లైక్ ఎ గర్ల్ లైక్ మీ. సో అదండి. మౌనిక గారు, కంగ్రాట్స్ అండి. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ యాక్టింగ్ గురించి చాలామంది సోషల్ మీడియాలో కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ రియల్ లైఫ్కి చాలా తేడా ఉంది. మీరు బేసిక్గా మోడల్ నుంచి ఈ సినిమా మీరు ఒక పల్లెటూరు అమ్మాయిగా చేశారు. ఏమన్నా ఛాలెంజెస్ ఫేస్ చేశారా మీ క్యారెక్టర్ షూటింగ్లో కానీ? అంటే మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు ప్రవీణ గారు. అవును, మీరు నిజమే చెప్తున్నారు. కానీ కోర్స్ మేము చాలా ప్రాక్టీస్ చేసామండి క్యారెక్టర్ పైన. మా డైరెక్టర్ గారు కోర్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ అండ్ ఇచ్చినప్పుడు క్యారెక్టర్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో కష్టమా లేదా అన్నది యాక్టర్ అన్నప్పుడు మన జాబే. అది ఒక పాత్ర ఏమైతే ఉందో దానికి లైఫ్ ఇవ్వడం, జనాల ముందు యాక్ట్ చేయడం, అది జనాలు మన క్యారెక్టర్ని చూసి నమ్మడం. సో నేను నిజంగా ఓకే పల్లెటూరు అమ్మాయిలా నేను మిమ్మల్ని కన్విన్స్ చేశాను అంటే దట్ ఈజ్ అ పార్ట్. సో కష్టం అయిందా లేదా అన్నది, నో, ఐఎమ్ అన్ యాక్టర్, దట్స్ మై జాబ్. ఐ డోంట్ థింక్ ఇట్స్ డిఫికల్ట్. రామకృష్ణ గారు, ఇలా గడ్డివాములోకి తీసుకెళ్లే సీన్ ఉంటుంది కదండి, అంటే అందం క్యారెక్టర్ని. సో అప్పుడు తన గురించి మాట్లాడడానికి తీసుకెళ్తారు కదా, ఆ టైంలో కొంచెం వియర్డ్గా ఏమైనా ఫీల్ అయ్యారా? లేదంటే ఆ సీన్ని ఎలా తీసుకున్నారు మీరు? నాకు ఆ సీన్ చేస్తున్నప్పుడు హనుమాన్ జంక్షన్లో వేణు గారు, ఎల్వి శ్రీరామ్ గారు ఆవు వేషంలో వెళ్తారు కదా ఊర్లో, ఆ సీన్ నాకు ఆ ఫీల్ గుర్తొచ్చింది. ఆ గడ్డివాము, ఆ పల్లెటూరు, డెఫినెట్లీ ఆ షాక్ ఏదైతే అవుతానో నాకు షాకే అని చెప్పాలి. సీన్ చదివినప్పుడు షాకే, రియాలిటీ చేస్తున్నప్పుడు కూడా షాకే, ఆ తర్వాత చేసేది కూడా మొత్తం షాకే. ఒక విషయం మీకు చెప్పాలండి, సినిమాలో నేను అందం క్యారెక్టర్ని ఎంత ఆట పట్టిస్తూ ఉంటానో, ఒక పాయింట్లో రామకృష్ణ అన్నాడు రియలైజ్ అవుతాడు ఎవరిని ఎలాగా గుర్తించాలో అన్నది, వాడికి గుణపాఠం నేర్పిస్తాడు అప్పన్నదేవుడు, మీకు తెలిసిందే. మౌనిక గారు, సినిమాకి మీకు మంచి అప్రిషియేషన్ వస్తుంది. అండ్ మీరు ఆ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు లాస్ట్కి మీకు ఒక కూతురు పడుతుంది కదా, సో ఆ సీక్వెన్స్ మీరు ఎన్ని టేకులు చేశారు? ఆ పర్టికులర్ క్లైమాక్స్ సీన్ చాలా మంచిగా అనిపించింది. ఎన్ని టేకులు చేసాం? I don't. I think we took at least 15 takes, but we wrote that scene that day. ఆ రోజే రాసామండి సీన్. సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అనిపించింది. ఆన్ ద స్పాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. అండ్ అందం, సో చాలామంది చాలామంది అమ్మాయిలకి యాక్టర్ అవ్వాలని ఉంటుంది. అంటే వితౌట్ గ్లామర్ అలా ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టం, ఇక్కడ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో మీరు అది ప్రూవ్ చేశారు. సో మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు కామన్ ఆడియన్స్కి? అండ్ ఫ్యూచర్లో మీరు చేయబోయే ప్రాజెక్ట్స్, మీరు యాక్టింగ్ ఆపర్చునిటీస్ కోసం మీరు చేయబోయే థింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 2 క్వశ్చన్స్ అడిగారు. సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అంటే గ్లామర్. ఓకే. సో నేను లైక్ చిన్నప్పుడు కానించి స్కూల్ డేస్లో కూడా చాలామంది విత్ వెరైటీస్ నేమ్తో పిలిచారు. సో అప్పుడు బాధ అనిపించేది డెఫినెట్గా, ఎందుకు దేవుడు నాకు లైక్ ఈ కలర్ అండ్ ఆల్.
సో అలా పెరుగుతూ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ చాలామంది చాలా అప్రిషియేట్ చేశారు. సో ఆటోమేటిక్లీ ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది, లైక్ నీ ఫీచర్స్ బాగుంటాయి, కొంతమంది నిజంగా మూవీలో సిల్క్ స్మిత్ అన్నట్టే అలానే ఉన్నావు అది ఇది అనేసరికి అది లోపల నెమ్మదిగా కాన్ఫిడెన్స్ పెరిగింది. సో అది చాలా హెల్ప్ అయిందండి ఈ మూవీలో. అండ్ సెకండ్లీ లైక్ మీకు చెప్పినట్టు నా నెక్స్ట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా ఛాన్సెస్ వస్తే డెఫినెట్లీ సొసైటీలో ఇంపాక్ట్ అయ్యే క్యారెక్టర్స్ అయితే డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ప్రవీణ గారు, నార్మల్గా ఇక్కడ బాగా చదువుకొని యూఎస్ వెళ్ళి సక్సెస్ అయ్యి అక్కడ లగ్జరీ లావిష్ లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, అంటే ఎవరైనా ఏ ప్రొఫెషన్ అయినా సరే. సో మీరు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కార్డియాలజిస్ట్ ప్రొఫెషన్లో, అదే డాక్టర్ ప్రొఫెషన్లో ఉంటూ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలనుకుంటారు, కానీ మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సినిమా తీద్దాం అని ఎందుకు అనిపించింది? ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు చిన్నప్పటి నుంచి చెప్పినట్టు చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే ఇష్టం. ఇట్ వాజ్ జస్ట్ మ్యాజిక్, ఇట్స్ ఫ్యాంటసీ, ఇట్స్ ఫన్. సో అది ఎప్పుడు ఉంది. అది తెలుగు సినిమాల్లో పెరిగాను కాబట్టి తెలుగులో తీయాలని ఉంది. అండ్ సో అందుకే ఇండియాకి వచ్చి చేస్తున్నాను. సో చూసా ముందు ఏముందో. బట్ యాజ్ ఐ సెడ్, నాకు ఈ ఫస్ట్ సినిమా కంచరపాలెంలో కొత్త వాళ్ళతో చేయాలి, లిమిటెడ్ రీసోర్స్తో చేయాలి అని అప్పుడు అవసరం అయితే, ఇప్పుడు నాకు నిజంగా ఇది ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దిస్. నాకు యాక్చువల్లీ ఐ గాట్ సమ్ కాల్స్ దిస్ మార్నింగ్ దట్ ఎనీవే మన లైక్ జంధ్యాల గారు, పెద్ద వంశీ గారు, వాళ్ళు చాలా కొత్త వాళ్ళని మన ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మన ఇప్పుడు పెద్ద యాక్టర్స్ కూడా ఒకప్పుడు కొత్త ఫేసెసే. సో ఈ సడన్ లైక్ ఆబ్స్టికల్స్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. వీళ్ళందరూ ఐ ఫీల్ దేర్ లైక్ అన్కట్ జెమ్స్ అండ్ ఐ హ్యావ్ అ ఛాన్స్ టు షో దెమ్ టు యూ. అండ్ ఇఫ్ ఐ కెన్ ఫైనాన్షియలీ కంటిన్యూ టు బీ ఏబుల్ టు మేక్ మూవీస్ టు డూ దట్, ఇప్పుడు ఒక చిన్న ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ పర్పస్. సినిమా అనేది నా కోసం ఎంజాయ్మెంట్ కోసం చేశాను. ఇప్పుడు ఏదో ఒక చిన్న పర్పస్ లాగా తయారైంది. అండ్ లైఫ్లో పర్పస్ లేకపోతే వేస్ట్ కదా. సో ఇన్ అ వే ఇట్స్ నైస్. ప్రవీణ గారు, సో బేసిక్గా లాస్ట్ 2 మూవీస్ అంటే ఉమామహేశ్వర ఒకరి రూపసే కానీ ఇది కానీ, సో అంటే మీ సినిమాలో హీరోయిన్స్కి ఒక స్పెషల్ డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయి. అంటే రూపా గారికి అక్కడ ఒక ఫ్లాష్ మాబ్ పెట్టి కొంచెం హైలైట్ చేయటం, అంటే ఇక్కడ అందంతో కూడా స్టెప్లు వేయించడం. సో పర్టికులర్ ఏంటి ఓన్లీ అంటే ఎక్కువ సో హీరోయిన్స్కి కానీ లేకపోతే డాన్స్ మూమెంట్స్ పెట్టడానికి రీజన్ ఏమనుకోవచ్చు? సో అది యాక్చువల్లీ ఐ థింక్ యువర్లో ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ ఐ డెంట్ థింక్ దట్ యాక్చువల్లీ ఓకే ఇట్స్ ఓకే. సో అది దట్ వాజ్ వెంకీస్ ఐడియాస్, ఆయన ఇన్స్పిరేషన్, ఆయన విజన్ కాబట్టి అలా అయింది. ఇక్కడ నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే అందం ఊరంతా పర్టికులర్లీ రామకృష్ణ వాళ్ళ తొట్టి గ్యాంగు అందంని ఏడిపిస్తారు. అందంలో ఉన్న స్పెషాలిటీ రికగ్నైజ్ చేయరు. ఈ డాన్స్ దగ్గరకు వచ్చేదానికి న్యాచురల్లీ సావిత్రి అనే అమ్మాయి ఆమె అందంగా ఉంటుందని ఒక ఒపీనియన్. బట్ నిజంగా డాన్స్ చేసేదానికి అందం షైన్ అవుతుంది. లైక్ షీఈ్ అ బ్రిలియంట్ డాన్సర్, న్యాచురల్ డాన్సర్, కోరియోగ్రాఫ్ డాన్సర్ కాదు, అది క్లాసికల్ డాన్సర్ కాదు. షీ జస్ట్ హ్యాస్ దట్ గ్రేస్. అండ్ బాబా మాస్టర్ కూడా అట్లా మనం మాట్లాడుకున్నాం, ఒక న్యాచురల్ స్టెప్స్, ఈజీగా వచ్చేసే స్టెప్స్. ఇద్దరు అమ్మాయిలు చెట్ల చుట్టూతో యూనో లైక్ జస్ట్ హ్యాపీగా ఆనందంగా, ఏమీ స్ట్రెస్సెస్ లేకుండా, ఒక వైపు నుంచి తాత చూస్తున్నాడని, ఇంకో వైపు నుంచి యూనో ఎవరైనా ఎక్కిరిస్తున్నారని లేకుండా ఫ్రీడమ్తో డాన్స్ చేసి ఎంజాయ్ చేస్తారు చూడండి. మోస్ట్ ఆఫ్ అస్ గర్ల్స్ హ్యావ్ డన్ దట్. అది మనం బెడ్రూమ్లో చేస్తానేమో. లైక్ నేను నా బెడ్రూమ్లో డాన్స్ చేసుకునేదాన్ని, లైక్ జస్ట్ మన సినిమా పాటలకి. అది చూపించాలని. అండ్ దాంట్లో ఈ అబ్బాయిలు పక్కన చూస్తారు కాబట్టి అందంని అప్పుడు రికగ్నైజ్ చేస్తారు. మెయిన్లీ మన సత్య క్యారెక్టర్. అండ్ సత్య అంటాడు, ఇది సత్య క్యారెక్టర్ అంటాడు, నేను ఒకరోజు సిల్క్ స్మిత చేస్తానని. నిజంగా బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఆ రోజు గొడవ అయినప్పుడు సత్య హెల్ప్స్ అందం లీవ్ ద విలేజ్. అండ్ సో షీ బికమ్స్ అ సూపర్ స్టార్. సో దట్ వాజ్ ద మెయిన్ పాయింట్. ఉషా గారు, అంటే డాన్స్ బాగా చేశారు, అంటే చిన్నప్పటి నుంచి డాన్సరా లేకపోతే పర్టికులర్గా ఈ సినిమా వరకు మీరు ఈ డాన్స్ నేర్చుకున్నారా? కాదండి, నాకు చిన్నప్పటి నుంచి అంటే డాన్స్ అనేది నాకు ఒక కోపింగ్ మెకానిజం. నేను ఇంట్లో కూడా ఒక జెమినీ మ్యూజిక్ అవన్నీ పెట్టుకొని హాల్లో చాలా డాన్స్ చేస్తానండి. సో నాకు డాన్స్ అనేది ఏంటంటే ఒక ఐ జస్ట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ లైక్ ఫుల్లీ. సో అది నేను న్యాచురల్ డాన్సర్ ఏం లేదు, స్కూల్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. సో ఈ మూవీలో ఇంకా సాంగ్ ఉందంటే జస్ట్ ఎక్స్ప్రెస్ ఫుల్లీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ప్రవీణ గారు,
మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మ్యామ్, సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు ఈ సినిమా అనేది ముఖ్యంగా ఒక బిలీవ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది మ్యామ్. అంటే నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కదా. అంటే మీరు రియాలిటీలో నమ్మకాన్ని ఎక్కువ నమ్ముతారా, గాడ్ని ఎక్కువ నమ్ముతారా అంటే ఏం చెప్తారు? అదే కదా నమ్మకం అంటే దేవుడు అని చెప్పాం కదా. సో బేసిక్లీ ఈ సినిమా సెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గడ్డివామ్ సీన్ కొరియోగ్రాఫ్ చేసింది కూడా మా బాబా మాస్టరే. ఐ జస్ట్ వాంట్ టు సే దట్ గడ్డివామ్ సీన్ వీళ్ళిద్దరి మధ్యన అది వర్కౌట్ అవ్వకపోతే అది సినిమా పండుగ అని బాబా మాస్టర్ ఆ రోజున పాపం అండ్ హీ హెల్ప్ మీ అవుట్. ఆ రోజు తీసుకొచ్చి లైక్ వీళ్ళిద్దరి మధ్యన కొంచెం న్యాచురల్గా పడేటట్టు చేసేటట్టు చేయండి అని ఒక రోజు పిలిచాను. యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ దట్? ఆ రోజు వాళ్ళిద్దరు చేయాల్సిన సీన్ మొత్తం నేను మేడం చేసాము. మేడం దగ్గర దగ్గర ఒక 10 to 15 టైమ్స్ కింద పడిపోయారు కూడా చేస్తూ. అయినా కానీ మేడం మాత్రం వదలలేదు. ఆ కంపల్సరీ చేయాల్సిందే, మనం చేసి చూపించాలి, వాళ్ళు చేయాలి అలాగని అని మేడమే ఒక 10 to 15 టైమ్స్ కింద పడిపోయి చేసి చూపించారు వీళ్ళిద్దరికి. సో దాని గురించి మేడంకి చాలా అప్రిషియేట్ చేసుకోవాలి అందరూ. ఎందుకంటే ఆ డెడికేషను, ఆ మైండ్ సెటే వేరే మేడం. ఆన్ ద స్పాట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇంకా అది కావాలంటే అది కావాల్సిందే. అక్కడ మేడంకి ఏమన్నా అవనివ్వండి, ఎట్లైనా సిచ్యువేషన్ ఉండండి, కానీ కావాలంటే కావాలి. అవుట్పుట్ వచ్చే వరకు మాత్రం ఎవరిని వదలదు. అది 100% అది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బిలీఫ్ సిస్టమ్ లైక్ తప్పకుండా నేను ఈ సినిమా ముందు ఏదైనా నమ్మానో నమ్మలేదో కానీ ఈ సినిమా వచ్చినప్పుడు మాత్రం ఎవ్రీ డే దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఇది మన వెదర్ కోఆపరేషన్ కన్నా లేకపోతే ఫైర్ సీన్ కన్నా నిజంగా ఈ సినిమా కంప్లీట్ చేసింది ఈరోజు మీ ముందు ఇది స్టేజ్ మీద ఉన్నామంటే డెఫినెట్లీ నాకు నమ్మకం ఉంది. అది ఒక దేవుడు ఉన్నారని నేను నమ్ముతున్నాను ఈరోజు. సో Superb అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటరాక్షన్. సో ఎస్, కొత్తపల్లిలో ఒకప్పుడు థియేటర్స్లో ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూడండి. ఒక ఫుల్ టు ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ కాంటెంట్ని కూడా మన ముందుకు తీసుకొచ్చారు ప్రవీణ గారు అలాంగ్ విత్ దిస్ వండర్ఫుల్ టీమ్. సో సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. మిస్ అవ్వకుండా థియేటర్లో సినిమాని చూడండి. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్.